హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. వెల్కమ్ టు చెప్పుకోండి చూద్దాం. మరి యొక్క చెప్పుకోండి చూద్దాంలో భాగంగా ఇప్పటికైతే మంచి రెస్పాన్స్ వస్తూ ఉందండి మీ నుంచి. సో అందరికీ థ్యాంక్ యూ ధన్యవాదాలు. ఇదే విధంగా మనం కొనసాగిస్తాం. గ్రూప్ 1, గ్రూప్ 2, డివైఓ పోటీ పరీక్ష ఏదైనా సరే అన్ని పోటీ పరీక్షలు ఉపయోగపడే విధంగా మనం తయారు చేయడం జరుగుతూ ఉందని మన యొక్క డిజైన్స్. సో మీకు అందరూ కూడా ఎక్స్ట్రాడినరీ పనికి వస్తాయి. సో నచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. మరి దీంట్లో భాగంగా మొట్టమొదటి క్వశ్చన్, హౌ మెనీ సైట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ రిసీవ్డ్ ది వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ WHIS ట్యాగ్స్? సో అంటే ఏమంటే ప్రపంచ వారసత్వ నీటి పారుదల నిర్మాణాలు మనకు చాలా వస్తున్నాయి ఇటీవల కాలంలో. యునెస్కో నుంచి కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని, ప్రపంచ వారసత్వ కట్టడాలని, తర్వాత సృజనాత్మకత నగరాలని, ఇంటాంజిబుల్ అనేసి. సో అదేలో భాగంగా ఇప్పటికేమంటే ప్రపంచంలోనే 100 ఏళ్ళు పైబడి ఏదైనా సరే ఒక నీటి కట్టడానికి ఇప్పటికి స్టిల్ ఇట్ ఈజ్ వర్కింగ్ ఒక ప్రాజెక్టు సంస్థ లేదా ఒక నీటిపారుదల నిర్మాణం ఏదైనా కానీ 100 ఏళ్ళకు ముందు ప్రారంభించబడి ఇప్పటికీ కూడా అది ఉపయోగంలో ఉంటే, పంటకు నీరు అందిస్తూ ఉంటే అటువంటి వాటిని ఏం చేస్తుందంటే ఐసిఐడి అనే సంస్థ ప్రతి సంవత్సరం ఇక వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ అంటే ప్రపంచ వారసత్వ నీటి పారుదల నిర్మాణం గుర్తిస్తూ ఉంటుంది. అటువంటివి మరి డిసెంబర్ 2023 వరకు ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంతవరకు ఎన్ని నిర్మాణాలు మనకు దీంట్లో చోటు కల్పించబడ్డాయి అడుగుతున్నారండి. సో 5, 4, 3, 6. సో ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇంతవరకు అయితే 4 వచ్చినాయండి. ఇంతవరకు అయితే 4 వచ్చాయి. ఇదే మాదిరి మనకు తెలంగాణ నుంచి కూడా 4 వచ్చాయి. మరి సౌత్ ఇండియాలో అత్యధికంగా తమిళనాడు నుంచి ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంతవరకైతే భారతదేశంలో 100కు పైగా ఇటువంటి వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ను ఐసిఐడి గుర్తించబడింది. సో ఐసిఐడి అంటే ఏమంటే ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్. ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ అనే సంస్థ యుఎన్ నుంచి ఈ యొక్క వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ను గుర్తించబడుతూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ 4 వచ్చినాయండి. ఆ 4 ఒకసారి చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్ 4 ఉన్నాయి, మన యొక్క తెలంగాణ నుంచి 4 ఉన్నాయి. ఒకటి వచ్చేసి కంబం చెరువు. సార్ నెంబర్ 1 కంబం చెరువు గుర్తుపెట్టుకోండి. ఐసిఐడి చేత వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్ గుర్తించబడాలంటే 100 ఏళ్ళు పైబడి ఉండాలి, మరి ఇప్పటికీ ఇంకా వర్కింగ్లో ఉండాలి. కంబం చెరువు, కేసీ కెనాల్, కర్నూలు కడప కెనాల్, మరియు పోర్మామిల్లా చెరువు రీసెంట్గా 2023లో ప్రకాశం బ్యారేజ్ కూడా రావడం జరిగింది. ప్రకాశం బ్యారేజ్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రాగా అనమాట. సో కంబం చెరువు, కేసీ కెనాల్, పోర్మామిల్లా చెరువు ఇవన్నీ కూడా మనకు యొక్క వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ అంటే ప్రపంచ వారసత్వ నీటిపారుదల నిర్మాణాలుగా ఐసిఐడి గుర్తించబడింది. మరి తెలంగాణ నుంచి కూడా 4 ఉన్నాయి కదా. ఒకటి హుస్సేన్ సాగర్, మరియు సదర్మత్ ఆనకట్ట, మరి గోల్కొండ కోట వాటర్ బేస్ అండ్ భారతీయ ఇంటర్ కనెక్టెడ్ ట్యాంక్ అనమాట. కాకతీయ ఇంటర్ కనెక్టెడ్ ట్యాంక్. సో ఇవి మరి మన యొక్క ఉత్తమ్స్ అకాడమీ గ్రూపులో మీరు జాయిన్ కావాల్సిన వాళ్ళు 8688080880 మీరు కాల్ చేయండి. డౌట్స్ ఉంటే దాంట్లో యాడ్మిన్ మెసేజ్ అయితే గుర్తించబడుతుంది. మీకు నెంబర్ మనం యాడ్ చేయడం జరుగుతుంది. మీకు కాకుండా మీకు ఫ్రెండ్స్ ఎవరున్నా కూడా ఈ నెంబర్కు యాడ్మిన్ నాకు మెసేజ్ చేస్తే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాం. మీకు అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది మిత్రమా. నౌ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 2. పాకిస్తాన్లో 2024 ఫిబ్రవరి 8వ తేదీన సాధారణ ఎన్నికలు జరుగుతాయని ఆ దేశ అధ్యక్షుడైనటువంటి ఆరిఫ్ అల్వీ ప్రకటించారు. అయితే పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ చీఫ్ కమిషనర్ ఎవరు? సో మనకుండేది ఎవరు చీఫ్ కమిషనర్? మనకుండేది ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. సో రాజీవ్ కుమార్ అదే మాదిరిగా పాకిస్తాన్లో కూడా ఇక ఎలక్షన్స్ కమిషనర్ ఉంటారు. ఆయన పేరేమి? ఎందుకంటే మనకు 2024 నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 8వ తేదీన అక్కడ కూడా జనరల్ ఎలక్షన్ జరగబోతున్నాయి. ఇండియాలో కూడా జరగబోతున్నాయి ఏప్రిల్లో మనకు. సో 2024 అనేది చాలా దేశాలకు దాదాపుగా 50 పైన కంట్రీస్లలో ఎలక్షన్ జరగబోతున్నాయి. మోర్ దాన్ 50 అనుకుంటా, 50 or 80 అనుకుంటా. సో ఇది మాత్రం వండర్ఫుల్ అనమాట. మొత్తం అన్ని ఇంపార్టెంట్ దేశాలు, అమెరికా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, రష్యా కావచ్చు, జపాన్ కావచ్చు, ఇండియా కావచ్చు. సో చాలా దేశాల్లో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. అయితే పాకిస్తాన్ ఎలక్షన్ కమిషన్ ఎవరు? ఎందుకంటే ఈ యొక్క పాకిస్తాన్లో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా, ఎన్నికలు గెలిచి వచ్చినా కూడా వాళ్ళు 5 ఏళ్ళు పూర్తి కాలం పని చేయడం లేదు. అక్కడ ఉన్నటువంటి ఆర్మీ ఏ గవర్నమెంట్ ఇచ్చినా కూడా తను చెప్పుచ్చేదాలు తీసుకుంటుంది. 2-3 ఏళ్ళు అయితేనే వాళ్ళు కూడగొడుతుంది, వీళ్ళు పత్రం చలాయిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్
ఇమ్రాన్ ఖాన్ యాక్చువల్లీ గెలిచారు, ప్రధానమంత్రి అయినారు, కానీ 3 ఏళ్ళు అయిన వెంటనే ఆయన జైలు దూరడం జరిగింది. ఇంతకుముందు నవాజ్ షరీఫ్ ఉన్నారు, ఆయన చేసినారు. ఇప్పుడు నవాజ్ షరీఫ్ మళ్ళీ రంగంలోకి వచ్చారు. నవాజ్ షరీఫ్ గారు భారతదేశం అనుకూలంగా మాట్లాడుతున్నారు అనమాట. భారతీయులు చంద్రమండలం మీద అడుగుపెట్టారు, కానీ మన వాళ్ళు కిందనే ఇంకా ఉన్నారు. ఆ రోజు కార్గిల్ వార్ను ప్రేరేపించింది జనరల్ ఫర్వేజ్ ముషారఫ్. నేను వద్దని చెప్పాను, కానీ ప్రేరేపించినారు. దీనివల్ల మనం ఇట్లా ఉన్నాం, మనం డెవలప్ కాలేకపోతున్నాం, కానీ ఇండియా డెవలప్ అవుతూ ఉంది అనేసి భారతదేశం ప్రోగా మాట్లాడుతున్నారు. మరి గెలిచిన తర్వాత చూడాలి ఏం జరుగుతుందో ఏమో. మరి ఎవరు అంటున్నారంటే ఇక్కడ సికిందర్ సుల్తాన్ రాజా, ఉస్మానాబాద్, షహబాజ్ షరీఫ్ అండ్ హసన్ రాజా. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏమంటే సికిందర్ సుల్తాన్ రాజా. సో షహబాజ్ షరీఫ్ ఎవరంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆయన పాకిస్తాన్ అపతన ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన ఇప్పుడు ఈయన కూడా లేరండి, ఇంకొక ఆయన వచ్చారు ఇప్పుడు. సో ఇప్పుడు అన్వర్ ఉల్ హక్ ఖక్కర్ అంటే ఇక షహబాజ్ షరీఫ్ మన యొక్క క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉండి పోయిన తర్వాత వీళ్ళు వచ్చారు. ఆ తర్వాత అపధర్మ ప్రధానమంత్రిగా షహబాజ్ షరీఫ్ ఉన్నారు. ప్రధానిగా ఉండి షహబాజ్ షరీఫ్ అపధర్మ ప్రధాని అయినారు. తర్వాత లోక్సభను రద్దు చేశారు వాళ్ళు, వాళ్ళకి పార్లమెంట్ రద్దు చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రధాని ఎవరు వచ్చారంటే అన్వర్ ఉల్ హక్ ఖక్కర్ రావడం జరిగింది. ఈయన కూడా ఎలక్షన్ జరిగేంత వరకు ఉంటారు. ఆ తర్వాత ఎవరైనా డిసైడ్ చేస్తారనమాట. సో ప్రస్తుతం మాత్రం పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి. మరి ప్రధాని ఎవరంటే అన్వర్ ఉల్ హక్ ఖక్కర్. క్వశ్చన్ నెంబర్ 3, 2023లో ఐసిఐడితో గుర్తించబడిన ప్రపంచ వారసత్వ నీటి పారుదల నిర్మాణాల అవార్డులు 2023 గాను ఈ క్రింది వన్లో ఏ ప్రాజెక్టులకు పొందాయి? సో ఫస్ట్ క్వశ్చన్ రిలేటెడ్ కదా. ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్పినా మనం ఆంధ్రప్రదేశ్ నుంచి 4 కట్టడాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఏమంటున్నారు అక్కడ 2023 గాను ఐసిఐడి అంటే ఏం చెప్పినాం? ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ సంస్థ 2023 గాను ఈ యొక్క ప్రపంచ వారసత్వ నీటి పారుదల నిర్మాణాల అవార్డు ప్రకటించింది. అయితే ఈ సంవత్సరం 2023 గాను ఎన్ని నిర్మాణాలకు ఈ యొక్క గుర్తింపు లభించింది అంటున్నారండి. సో ఇదే మాదిరిగా 2023లో కూడా 2020లో కూడా 2020లో కూడా మన దేశం నుంచి మొత్తం 4 కట్టాలు రావడం జరిగింది. 2020లో మొత్తం 4 గుర్తించబడింది. ఇప్పుడు 2023, సో 2023లో కూడా మన దేశం 4 కట్టాలు నిర్మాణాలు వచ్చినాయి. అయితే 21, 22 మనకు రాలేదు. మరి తెలంగాణ స్టేట్ నుంచి మొత్తం ఎత్తుకుంటే 4 ఉన్నాయి. ఏపీ స్టేట్ కూడా మొత్తం ఉన్నాయి 4, బాగా గుర్తుపెట్టుకోవచ్చు కోసం మనం. సో 2020లో మన భారతదేశం నుంచి మొత్తం 4 కడ్డాలకు ఇచ్చినారు. 2023 ఈ సంవత్సరం కూడా 4 ఇచ్చినారు. టీఎస్ 4 ఉన్నాయి, ఏపీలో 4 ఉన్నాయి. నేను ఆన్సర్ ఏం చెప్పేసి ఇక్కడ. సో 2023లో ఐసిఐడి చే గుర్తింపు పొందినటువంటి ప్రపంచ వారసత్వ నీటి పారుదల నిర్మాణ అవార్డులు 2023 గాను ఈ క్రిందలో ఏ ప్రాజెక్టులు పొందాయి అంటున్నారండి. సో ప్రకాశం బ్యారేజ్ ఆంధ్రప్రదేశ్ కరెక్ట్. ఇది ఎందుకంటే ముందుగా చూసినాం. దెన్ బలిదీహ ప్రాజెక్టు ఒడిశా. 3 వచ్చేసి జయమంగళ బ్యారేజ్ ఒడిశా, శ్రీ వైకుంఠం బ్యారేజ్ తమిళనాడు. ఈ 4 కూడా రావడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా కరెక్టే. సో 2023లో ఐసిఐడిచే అంటే ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ సంస్థతో గుర్తించినటువంటి వరల్డ్ హెరిటేజ్ వాటర్ సిస్టమ్ అనమాట కన్స్ట్రక్షన్స్. ప్రకాశం బ్యారేజ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నిక కాబడింది. బలిదీహ ప్రాజెక్టు ఒడిశా నుంచి గుర్తింపబడింది. జయమంగళ బ్యారేజ్ అది కూడా ఒడిశా నుంచే, మరియు శ్రీ వైకుంఠం బ్యారేజ్ తమిళనాడు నుంచి. ఇవి 2023 గాను 4 ఉంటే ఆ 4లో ఒకటి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రకాశం బ్యారేజ్ ఎంపిక కావడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 4, ఎడెల్గివ్ హురూన్ ఇండియా దాతృత్వ అంటే ఫండ్స్ ఇస్తూ ఉంటారు కదా, దానం చేస్తూ ఉంటారు కదా, దాంట్లో దాతృత్వ జాబితా 2023లో మొదటి స్థానంలో నీరు ఉన్నారంటారు. ఎవరి రిపోర్ట్ ప్రకారం ఇది? ఎడెల్గివ్ హరూన్ ఇండియా దాతృత్వ జాబితా 2023 రిపోర్ట్ విడుదల కావడం జరిగింది. ఈ యొక్క రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో యొక్క దాతృత్వంలో ఎవరు ముందంజలో ఉన్నారంటున్నారండి. ఇక్కడ గౌతమ్ అదానీ, శివ నాడార్, అజిమ్ ప్రేమ్జీ, ముఖేష్ అంబానీ. జనం ఎక్కువ అజిమ్ ప్రేమ్జీ కనిపిస్తూ ఉంటారు. కానీ ఈ యొక్క రిపోర్ట్ ప్రకారం మనకు ఎవరు వచ్చారంటే శివ నాడార్. ఈయన ఎవరంటే హెచ్సిఎల్కు చైర్పర్సన్గా పనిచేస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 5, అంతర్జాతీయ అణ్వస్త్ర పరీక్షల సమగ్ర నిషేధం సిటిబిటి కాంప్రిహెన్షన్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ నందు అంతర్జాతీయ అణ్వస్త్ర పరీక్షల సమగ్ర నిషేధం కాంప్రిహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ ఒప్పందం నుంచి ఇటీవల ఏ దేశం తప్పుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది? అమెరికా, ఇజ్రాయెల్, చైనా, రష్యా. సో రష్యా అండి. సో రష్యా సిటిబిటిలో ఉండింది.
ఇటీవల కాలంలో రష్యా ఉక్రెయిన్ వార్లో ఈ యొక్క పెద్ద కంట్రీస్ అన్నీ కూడా, అంటే అమెరికా కావచ్చు, కెనడా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, ఇవందరూ కూడా ఉక్రెయిన్కు మద్దతుగా నిలబడటంతో రష్యా ఏం చేసిందంటే తిరిగి నేను న్యూక్లియర్ టెస్టులు చేసుకుంటాను, మీ గ్రూప్ ఉండనని చెప్పేసి సిటీబీటీ సంతకం దాన్ని బయటకు వచ్చేసింది. రష్యా అయితే ఇటీవల పూర్తిగా తప్పుకొని బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ యొక్క ప్రపంచంలో చాలా దేశాలు దాదాపుగా 180 కంట్రీస్ వరకు ఈ యొక్క దీనిలో సంతకం పెట్టడం జరిగింది. కానీ దీన్ని ఇండియా సంతకం పెట్టింది లేదంటే ఇండియా సంతకం చేయలేదండి. ఎందుకు సంతకం చేయలేదంటే మన ఇంతవరకు 6 పరీక్షలు చేయడం జరిగింది. ఓన్లీ 6 న్యూక్లియర్ టెస్ట్ చేయడం జరిగింది. అదే అమెరికా అయితే 1000 పైచీలకు ఉన్నాయి. ఈవెన్ చైనా దగ్గర కూడా దాదాపు 36 వరకు ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 2 ఉన్నాయి. అది కాక మన భారతదేశం ఈ పక్కన పాకిస్తాన్, ఆ పక్కన చైనా, వీళ్ళిద్దరు దోస్తులు. కానీ చైనా అనేది అత్యంత రక్షణ రంగం పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ సందర్భంలో మనం సిటీబీటీ మీద సంతకం చేసామనుకోండి, మనకి న్యూక్లియర్ టెస్టులు మనం చేయకూడదు, అర్హత కోల్పోతాం అనమాట. అందువల్ల మనం చేయలేదు. సో సంతకం చేయలేదు. కానీ మనం ఏం చెప్పినామంటే మేము సిటీబీటీ మీద సంతకం చెయ్యం, కానీ ఒక దేశం మీద మేము బాంబు కూడా వేయం, అణుబాంబు కూడా వేయం. కానీ ఒక్కవేళ ఎవరైనా సరే మా మీద బాంబు దాడి చేస్తే మేము ఊరుకుంటాం, మాకంతా మేము వెయ్యము అని ఆ యొక్క సిద్ధాంతానికి మనం కట్టుబడి ఉన్నాం. సో అణుబాంబు అది ఎటువంటి దేశమైనా సరే కవిమిచలు చేసినా సరే మాకే మేము ముందుగా అణుబాంబు వాళ్ళ దేశం మీద వెయ్యము, దాన్ని మేము కట్టుబడి ఉంటాం. వేరే వేస్తే మాత్రం మేము ఊరుకోం. అందువల్ల మన సిటీబీటీ మీద ఇండియా అయితే సైన్ చేయలేదు. బట్ ఇటీవల కాలంలో రష్యా అనేది సిటీబీటీ నుంచి బయటకు రావడం జరిగింది. సో ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది సిటీబీటీ అంటే కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అనేది ఈ యొక్క ఒప్పందం ఎప్పుడు జరిగిందంటే 24 సెప్టెంబర్ 1996 ఈ ఒప్పందం జరిగింది. ఇందులో చైనా కూడా దానిలో మీరు సంతకం చేయలేదు, అందుకే ఇండియా కూడా సంతకం చేయలేదు. ఇండియా సంతకం చేయలేదు, పాకిస్తాన్ కూడా సంతకం చేయలేదు, ఇరాన్ సంతకం చేయలేదు, ఇజ్రాయెల్ కూడా సంతకం చేయలేదు. ఎందుకంటే ఇక్కడ చూసినట్టయితే ఇండియాకు ఇది శత్రువే, ఇది కూడా శత్రువే. ఇక్కడ ఇజ్రాయెల్కు ఇరాన్ కూడా శత్రువే అనమాట. క్వశ్చన్ నెంబర్ 6, గ్రామీణ అభివృద్ధి కొరకు పోరాట పనిచేసే గ్రామీణ అభివృద్ధి కొరకు పాటుపడే వ్యక్తులకు ఇచ్చే రోహిణి నాయర్ ప్రైజ్ను ఈ క్రింది వల్ల ఎవరు పొందారు? ఇది 2వ అవార్డు అనమాట ఈ సంవత్సరం ఇవ్వడం 2023లో. ఎవరికి ఇస్తారు ఇది? ఎవరైతే పల్లె ప్రాంతాల్లో డెవలప్మెంట్ కొరకు పోరాటం చేస్తూ ఉంటారో, సాయం చేస్తూ ఉంటారో వాళ్ళకు ఇక రోహిణి నాయర్ ప్రైజ్ను ఇస్తున్నారన్నమాట. గత 2 ఏళ్ళు ఇస్తున్నారనమాట. ఈ సంవత్సరానికి గాను 2023 గాను ఎవరికి ఇచ్చినారు? దీననాథ్ రాజ్పుట్, ఎన్కే సింగ్, నితిన్ గడ్కరీ, ఛత్రీచం సంఘటన్. సో ఆన్సర్ ఏమంటే దీననాథ్ రాజ్పుట్. ఎన్కే సింగ్ ఎవరు? ఈయన 15th కమిషన్ చైర్మన్, 15th కమిషన్ ప్రణాళిక చైర్మన్ అనమాట. మరి ఈయన ఈ యొక్క అవార్డును ఈయనకు ఇవ్వడం జరిగిందనమాట. 15th ఫినాన్స్ కమిషన్ అయిన నితిన్ గడ్కరీ మనకు తెలుసు, ఈయన రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. అయితే ఇది ఎక్కడ ఈ యొక్క దీననాథ్ రాజ్పుత్కి ఎందుకు ఇచ్చినారంటే ఈయన ఈ యొక్క ముఖ్యంగా ఎక్కడైతే ఈ యొక్క నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో, ఒడిశాలో నక్సల్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఉన్నట్టు గిరిజన మహిళలకు జీవనోపాధి కల్పించారన్నమాట ఎక్కువగా. ఎవరు? దీననాథ్ రాజ్పుట్ అనే అతను. ఎందుకంటే నక్సల్స్ ప్రాంతాలు ఉన్నాయంటే అక్కడ అది ఖచ్చితంగా కొంచెం అభివృద్ధి దూరంగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే భయపడతారు జనాలు, అక్కడ సరైన ఉపాధి ఉండదు. ఒక నక్సల్తో ఈ పోరాటం చేస్తూనే మరొక గవర్నమెంట్ నుంచి కూడా ప్రెజర్స్ వస్తూ ఉంటాయన్నమాట. అటువంటి స్థితిలో వాళ్ళు బయటికి పోలేక, ఇక్కడ ఉండలేక, పనులు చేసుకోలేక వాళ్ళకైతే జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది. ఇటువంటి సందర్భంలో ఆ యొక్క ప్రదేశాలలో దీననాథ్ రాజ్పుత్ ఏం చేశారంటే ఈ యొక్క గిరిజన మహిళలకు జీవనోపాధి కల్పించారనమాట. అందువల్ల ఈయనకు ఈ యొక్క అవార్డు రావడం జరిగింది. దీన్ని ఎవరు ప్రదానం చేశారంటే 15వ ఆర్థిక సంఘం చైర్మన్, 15th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ అటువంటి ఎన్కే సింగ్ గారు లేక రోహిణి నాయర్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది దీననాథ్ రాజ్పుత్ గారికి. అయితే దీన్ని ఎవరికి ఇస్తారు ఈ యొక్క ప్రైజ్ రోహిణి నాయర్ అంటే ఎవరైతే గ్రామ ప్రాంతాల్లో ఆ యొక్క ప్రాంతాలకు అభివృద్ధికి కృషి చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళని గుర్తించి ఇక రోహిణి నాయర్ అవార్డును ప్రతి ఏటా ఇవ్వడం జరుగుతుందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 7, 15th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు? ఇప్పుడు చూసాం కదా మనం ఎన్కే సింగ్ చాలా ఇంపార్టెంట్ మిత్రం, ఇది చాలా ఇంపార్టెంట్. సో 15వ ఆర్థిక సంఘం అధ్యక్షుడు చైర్మన్ ఎవరు అని చాలాసార్లు ఎగ్జామ్ అడగడం జరిగింది. ఇంకా నెక్స్ట్ కూడా అడగబోతారు అనమాట. ఎన్కే సింగ్. నెక్స్ట్ ది గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ది చైన్ ద ఎల్లో స్టార్. ఏం చెప్తున్నా ఇక్కడ? ది గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ది చైన్ ది ఎల్లో స్టార్ అనే అవార్డును సురినామ్ దేశ అత్యున్నత పురస్కారం అంటారు. ఓకే, ఏం చెప్తున్నారు? ది గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ద చైన్ ద ఎల్లో స్టార్. ఇటీవల కాలం చూసే మనం ప్రధాని నరేంద్ర మోడీ గారు దాదాపు 14 దేశాల యొక్క అత్యున్నత పురస్కారం గెలుచుకోవడం జరిగింది. రీసెంట్గా ఫ్రాన్స్ కూడా ఇవ్వడం జరిగింది.
ఓకే. సో ఒక దేశం ముఖ్య అరబ్ కంట్రీస్లో చాలా అరబ్ కంట్రీస్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క ది గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ది చెయిన్ ఎల్లో స్టార్ అనే అవార్డును సురినామ్ దేశ అత్యున్నత పురస్కారం ఉంటుంది. దీన్ని పొందిన భారతీయుడు ఎవరు? జగదీష్ ధన్ఖడ్, ఓం బిర్లా, నరేంద్ర మోదీ, ద్రౌపది ముర్ము. సో జగదీష్ ధన్ఖడ్ ఎవరండి? సో జగదీష్ ధన్ఖడ్ మనకు వైస్ ప్రెసిడెంట్ మరియు రాజ్యసభ చైర్మన్. ఓం బిర్లా ఎవరు? లోక్సభ స్పీకర్. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి, ద్రౌపది ముర్ము మన యొక్క రాష్ట్రపతి. సో ఆన్సర్ వచ్చేసి ద్రౌపది ముర్ము. సో మరి ఈ యొక్క సురినామ్ దేశానికి రాజధాని ఏమంటే పరమారిబో. సురినామ్ పరం గుర్తుపెట్టుకోండి. సో ప్రెసిడెంట్ ఎవరంటే చాన్ సంతోకి. సో ద్రౌపది ముర్ముకి యొక్క ది గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ది చైన్ ఆఫ్ ది ఎల్లో స్టార్ వచ్చింది. ఇది ఎవరు ఇచ్చినారంటే సురినామ్ దేశం ఇచ్చింది. సురినామ్ దేశ అధ్యక్షుడు ఎవరంటే చాన్ సంతోషి, రాజధాని అంటే పరమారిబో. క్వశ్చన్ 9 మిత్రమా, ఇక్కడ మన క్వశ్చన్ ఉన్నప్పుడు మీరు కూడా చెప్పుకొని చూద్దామంటే ఏదో చెప్పడం కాదు, చెప్పుకొని చూద్దామంటే ఏమంటే మీరు కూడా ఏం చేయాలంటే ఈ యొక్క క్వశ్చన్స్ మీ ఆన్సర్ ఏమేమి ఉంటుందని మీరు పెన్ను పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. నీకు వస్తుందా రాలేదని గుర్తుపెట్టుకోండి. వీటికి పీడిఎఫ్ కావాల్సిన వాళ్ళు ఏం చేస్తారంటే మనకి యాప్లో అంతా కూడా మీకు పీడిఎఫ్ రూపంలో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డైలీ కరెంట్ అఫైర్స్ బంక్ ఇది కావాలనుకుంటే మనకు నెంబర్ ఇంతకుముందు చూపించిన నెంబర్ 8688080802కి మీరు యాడ్ మీ నాకు మెసేజ్ చేస్తే మిమ్మల్ని గ్రూప్ యాడ్ చేసి మీకు ప్రతిరోజు కరెంట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. మరి ఏషియన్ గేమ్స్ 2023 హాకీ గురించి, ఓకే, ఏషియన్ గేమ్స్ 2023 హాకీ గురించి ఈ క్రింది స్టేట్మెంట్స్ పరిశీలించండి. ఆసియా క్రీడల్లో స్వర్ణ పథకం సాధించినటువంటి భారత్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ జపాన్ జట్టుతో జరిగిన ఫైనల్లో హర్మన్ ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత హాకీ జట్టు 5-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఇప్పటి వరకు భారత్ ఆసియా క్రీడల్లో ఎన్నిసార్లు స్వర్ణ పథకాలు సాధించింది అంటున్నారండి. సో చాలా ఇంపార్టెంట్ పెట్టండి. ఏం చెప్తున్నా ఇక్కడ ఆసియా క్రీడల్లో స్వర్ణ పథకం సాధించిన భారత్ అంటే ఇక ఆసియా గేమ్స్ 2023లో భారత్ ఫస్ట్ ప్లేస్ నిలిచింది, స్వర్ణ పథకం సాధించింది. ఈ యొక్క గెలుపుతో నెక్స్ట్ ఇయర్లో జరగబోయే 2024 ప్యారిస్లో జరగబోయేటటువంటి మరి 2020 ఎక్కడ జరిగినాయి? టోక్యో జరిగినాయి. మరి 2024లో జరిగేటువంటి ఒలింపిక్ గేమ్స్కు నేరు అర్హత సాధించింది భారతదేశం జట్టు. మరి డిఫెండింగ్ ఛాంపియన్ అయినటువంటి అంటే గతంలో జపాన్ ఛాంపియన్, ఇప్పుడు మన ఛాంపియన్ ఫైనల్లో హర్మన్ ప్రీత్ సింగ్ అంటే ఏమి ఇండియన్ క్రికెట్ యొక్క హాకీ కెప్టెన్ ఎవరంటే హర్మన్ ప్రీత్ సింగ్ నాయకత్వంలో భారత హాకీ జట్టు 5 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఇప్పటివరకు 2023 ఆసియా క్రీడల్లో ఎన్నిసార్లు స్వర్ణ పథకాలు సాధించింది ఇండియా అంటున్నాండి. ఓకే, 6 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు. ఆన్సర్ ఎంత? 4 సార్లు. ఏంటది? ఏషియన్ గేమ్స్లో, నాట్ ఒలింపిక్స్ మనం ఇంతవరకు 8 టైమ్స్ గెలిచాం. 8 టైమ్స్. ఇది ఎవరు కూడా దరిదాపులు లేరు. ప్రపంచంలోనే టాప్ పొజిషన్ మందే హాకీలో గోల్డ్ మెడల్ సాధించడంలో. ఏషియన్ గేమ్స్ అనేది మనకు 4 దాంట్లో సగం అనమాట. ఆసియా క్రీడల భారత్ ఇందులో 4 స్వర్ణాలు గెలిచింది. ఒకటి 1996 బ్యాంకాంగ్, 1998 బ్యాంకాంగ్, 2014 ఇంచియోను అండ్ 2023 హంగ్జోలో గెలిచింది. అయితే ఇక 2018 నుంచి 2030 వరకు ఈ యొక్క హాకీకి ఎవరు స్పాన్సర్ చేస్తున్నారంటే ఒడిశా గవర్నమెంట్ అండి. నో డౌట్ అట్ ఆల్. ఒడిశా గవర్నమెంట్ చాలా ఎక్సలెంట్గా ఈ యొక్క హాకీకి స్పాన్సర్ చేస్తుందన్నమాట. నవీన్ పట్నాయక్ గారు అద్భుతమైన వ్యక్తి అనమాట. మరి ప్రపంచంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం కూడా ఎక్కడంటే ఒడిశాలో ఉంది. మరి 2030 వరకు ఉంది. మరి ఇప్పుడు 2033 వరకు ఈ యొక్క స్పాన్సర్షిప్ను పొడిగించడమైంది. చెప్పారన్నమాట ఆయన, ఒడిశా ముఖ్యమంత్రి గారు నవీన్ పట్నాయక్ గారు. 2033 వరకు మెన్ హాకీ అయితేనేమి, ఫీమేల్ హాకీ అయితేనేమి, పురుషుల జట్టుకు మహిళల జట్టు రెండింటి కూడా మేము 2033 వరకు నేను స్పాన్సర్గా ఉంటుంది, మా యొక్క రాష్ట్రం స్పాన్సర్గా ఉంటుందని ప్రకటించారన్నమాట. అటువంటి గొప్ప మహానుభావుడు నవీన్ పట్నాయక్. క్వశ్చన్ నెంబర్ 10. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024లో భారత్ నుంచి అగ్రస్థానం పొందిన విశ్వవిద్యాలయ సంస్థ ఏది అంటున్నారండి? ఏం చెప్తున్నారు ఇక్కడ? టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ విడుదల చేసినటువంటి ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024లో ఎవరు? టైమ్స్ మ్యాగజైన్ ప్రకారం ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024లో భారత్ నుంచి అగ్రస్థానం పొందిన విశ్వవిద్యాలయ సంస్థ ఏది? ఐఐటి ఢిల్లీ,
ఐఐటి బెంగళూరు, ఐఐటి మద్రాస్, ఐఐఎస్సి బెంగళూరు. సో అందరూ ఐఐటి మద్రాస్ అనుకుంటారు, లేకుంటే ఐఐటి మనకు బాంబే అనుకుంటారు, కానీ అన్నీ కాదండి. ఐఐఎస్సి ఓకే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేది ఎక్కడుందంటే బెంగళూరు హెడ్ క్వార్టర్స్గా ఉందన్నమాట. సో ఈ సంస్థ అనేది భారతదేశం నుంచి అగ్రస్థానం పొందిన సంస్థ. ఎవరి ప్రకారం? టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రకారం. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రకారం ఎవరిదంటే అగ్రస్థానం, ఏ దేశం, మన దేశంలో అగ్రస్థానం పొందిన సంస్థ ఏదంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు పొందిందనమాట. క్వశ్చన్ నెంబర్ 11, ఈ క్రింది స్టేట్మెంట్స్ని పరిశీలించండి. 2021లో తాలిబాన్లు ఆఫ్ఘన్ను చేజిక్కించుకున్న తర్వాత ఆఫ్ఘన్ జట్టుకు భారత్ ఆశ్రయంతో పాటుగా నోయిడా, డెహ్రాడూన్లలో ఈ యొక్క ఆఫ్ఘన్లకు బీసీసీఐ శిక్షణ ఇప్పించింది. బీసీసీఐ మద్దతుతో భారతీయ కంపెనీ అమూల్ ఆఫ్ఘనిస్తాన్ జట్టును స్పాన్సర్ చేస్తోంది. భారత క్రికెటర్ అజయ్ జడేజా ఆఫ్ఘన్ జట్టు మెంటర్గా వివరిస్తున్నారు. పైబడ్డ సరైన స్టేట్మెంట్స్ ఏవి అంటే అన్నీ కూడా సరైనటువంటివండి. ఎందుకంటే 2021లో తాలిబాన్లు అమెరికా ఉన్నటువంటి వెళ్ళిపోయింది, దేశం విడిచి ఆఫ్ఘనిస్తాన్. అప్పుడు తాలిబాన్లు ఆక్యుపై చేసుకోవడం జరిగింది. సో తాలిబాన్ వచ్చిన తర్వాత అనేకమైన ఆంక్షలు పెట్టడం జరిగింది. అమ్మాయిలు చదువుకోకూడదు అనేసి, పాటలు పాడొద్దు అనేసి, డ్రమ్ ఉండొద్దని, మ్యూజిక్ ఉండొద్దు, సంగీతం ఉండొద్దు, ఆటలు అమ్మాయిలు అసలు ఆడకూడదు అనేసి ఆ దెబ్బతో చాలామంది అక్కడ ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా రకరకాల దేశాలకు పారిపోయినారనమాట. ఆ విధంగా పారిపోయిన దాంట్లో మన భారతదేశం వచ్చింది ఏదంటే క్రికెట్ జట్టు వచ్చింది. ఈ క్రికెట్ జట్టుకు మనం ఈ యొక్క ఆఫ్ఘన్లకు చాలా సపోర్ట్ చేస్తున్నాం. అందుకే మీరు గమనించి ఉండొచ్చు పోయినసారి ఈవెన్ ఆస్ట్రేలియాను కూడా ఢీ కొట్ట తాగి వచ్చింది ఆఫ్ఘనిస్తాన్. ఇంకా ఓడిపోయే మూమెంట్లో మ్యాక్స్వెల్ ఇట్లా కాపాడాడు, కానీ ఆస్ట్రేలియా లేకుండా ఓడిపోయింది అది. మరి దీనికి అంతకు మెయిన్ కారణం ఎవరంటే ఇండియా వచ్చినటువంటి మద్దతు, వచ్చినటువంటి స్పాన్సర్షిప్ కావచ్చు, వాళ్ళకి రకరకమైన హెల్ప్ చేయడం అయితే కావచ్చు. అందుకనే ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ ప్రజల గుండెల్లో తాలిబాన్ గుండెలు ఉండడం మనకు తెలియదు, కానీ తాలిబాన్ గుండెలు ఉండడం లేదు తెలియదు, కానీ ఆఫ్ఘనిస్తాన్ ప్రజల గుండెల్లో అయితే మాత్రం భారత్కు ఒక గొప్ప స్థానం ఉంది. ఎందుకంటే ఆ దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ మనం కట్టించాం, రోడ్లు వేయించాం, వాళ్ళకు స్కూల్స్ కట్టించాం, మరియు అక్కడ విద్యుత్ ప్రాజెక్టులు కూడా మనం కట్టించడం జరిగింది ఉచితంగానే అన్నీ కూడా. అందువల్ల ఆఫ్ఘనిస్తాన్ ప్రజల గుండెల్లో భారతదేశం ఉందన్నమాట. కాబట్టి ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ భారత జట్టుకు భారత ఆశ్రమంతో పాటుగా, అంటే ఇక్కడ ఉండడానికితో పాటుగా వాళ్ళకు నోయిడా అయితేనేమి, డెహ్రాడూన్లో అయితేనేమి బీసీసీఐ వాళ్ళకి శిక్షణ ఇప్పించింది. బీసీసీఐ మద్దతుతో భారతీయ కంపెనీ అమూల్, ఏ సంస్థ అంటే అమూల్ సంస్థ ఆఫ్ఘనిస్తాన్ జట్టును స్పాన్సర్ చేస్తూ ఉంది. అమూల్ సంస్థ పాలది. తర్వాత భారత క్రికెటర్ అజయ్ జడేజా ఆఫ్ఘన్ జట్టుకు మెంటర్గా వివరిస్తున్నారు. ఇవన్నీ కూడా సరైనటువంటివే. క్వశ్చన్ నెంబర్ 12, 2023 బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ క్రింది వారిలో ఎవరికి లభించింది? ఏం చెప్తున్నా ఇక్కడ 2023 బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ కింద వాళ్ళు ఎవరికి లభించింది అంటున్నారండి. నందిని దాస్, ఎస్ సోమనాథ్, నస్లిమా తస్రిన్, జోయ్ లుకాస్. సో ఆన్సర్ వచ్చేసి నందిని దాస్. భారత సంతత రచయిత అయినటువంటి నందిని దాస్కు 2023 నవంబర్ 1న 2023 బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ లభించింది. సో 2023 బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ లభించింది. ప్రపంచంలో సాంస్కృతిక అవగాహన పెంపొందించినందుకు, తెలుస్తున్నది ప్రపంచంలో సాంస్కృతిక అవగాహన పెంపొందించినందుకు గాను ఆమెకు 25,000 పౌండ్లు, అంటే సుమారుగా 25 లక్షల బహుమతిని ప్రదానం చేయడం జరిగింది. ఆమె రచించినటువంటి కోర్టింగ్ ఇండియా, ఇంగ్లాండ్, మొఘల్ ఇండియా అండ్ ద ఆరిజిన్స్ ఆఫ్ ఎంపైర్ అనే పుస్తకంకు ఎంపికైంది. ప్రస్తుతం ఈమె ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల ప్రొఫెసర్ ఉన్నారు. ఈ బుక్ చాలా ఇంపార్టెంట్ మిత్రమా, అడిగే అవకాశం ఉన్నాడు. ఏమని? కోర్టింగ్ ఇండియా, ఇంగ్లాండ్, మొఘల్ ఇండియా అండ్ ద ఆరిజిన్ ఆఫ్ ఎంపైర్ అనే పుస్తక రచయిత ఎవరు అడగచ్చు. ఎవరంటే నందిని దాస్. ఆ పుస్తకానికి గాను ఈమెకు 2023 బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ కూడా లభించింది. 13 ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆగ్నేయ ఆసియా ప్రాంత రీజనల్ డైరెక్టర్గా ఎవరు 2024 ఫిబ్రవరి 1వ తేదీన బాధ్యతలు స్వీకరిస్తారు? ఏం చెప్తున్నా మిత్రమా? ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆగ్నేయ ఆసియా ప్రాంత రీజనల్ డైరెక్టర్గా 2024 ఫిబ్రవరి 1వ తేదీన ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారు అంటున్నారండి. సైమా వాజద్, శంభు ప్రసాద్, టెట్రోస్ అదనం, పూనం కేత్రపాల్ సింగ్. సో ఆన్సర్ సైమా వాజద్. ఈ యొక్క 2023 నవంబర్ 1న ఢిల్లీలో జరిగినటువంటి రీజనల్ కమిటీ సమావేశంలో దీని ఓటింగ్ జరిగిందనమాట. సో వాజద్కు 8 ఓట్లు వచ్చాయి. ఈయనకు ఆపోజిట్గా ఉన్నటువంటి ఆచార్యకు 2 ఓట్లు మాత్రం వచ్చాయి. బంగ్లాదేశ్,
నేపాల్, భారత్, భూటాన్, ఉత్తర కొరియా, ఇండోనేషియా, మాల్దీవులు, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, తైమూర్ లెస్తేలు ఈ ప్రాంతీయ కమిటీలో సభ్య దేశాలు అన్నమాట. ప్రస్తుతం రీజనల్ డైరెక్టర్ భారత్ చెందినటువంటి పూనం కేల్పాత్రా సింగ్ నుంచి సైమ వాజద్ 2024 ఫిబ్రవరి 1 బాధ్యత స్వీకరిస్తారు. అయితే సైమ వాజద్ బంగ్లాదేశ్ చెందినటువంటి ప్రధాని కూతురు అనమాట. ఓకే, సో కాబట్టి ఇది మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే జెనీవాలో ఉంది. దాని డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనం మరి ఇక టెడ్రోస్ అథనం 2017లో డీజీగా అంటే డైరెక్టర్ జనరల్గా అక్కడ ఎన్నికవడం జరిగింది. టర్మ్ అయిపోయింది, 5 ఏళ్ళ టర్మ్ అనమాట. తిరిగి మరో 5 ఏళ్లకు 2020 నుంచి 2027కు తిరిగి మరో 5 ఏళ్ళు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. సో WHO డైరెక్టర్ జనరల్గా WHO డైరెక్టర్ జనరల్ ఎవరండి? టెడ్రోస్ అథనం. రెండోసారి కూడా ఈయన యొక్క పదవీ కాలాన్ని పొడిగించడమైంది. అప్ టు 2027 పొడిగించడమైంది. దీనికి ప్రధాన కార్యం ఎక్కడుందంటే జెనీవాలో ఉంది. సో ఇదేమిది WHO ఆగ్నేయ ఆసియా ప్రాంత రీజనల్ డైరెక్టర్కు 2025 ఫిబ్రవరి నుంచి ఎవరు వస్తారంటే సైమా వాజద్ బంగ్లాదేశ్. ఇంతవరకు భారతదేశం చెందినటువంటి పూనం కేత్రపాల్ సింగ్ ఉన్నారు. టాప్ 14 యునెస్కో సృజనాత్మక నగరాల వ్యవస్థ జాబితాలో చాలా ఇంపార్టెంట్ బిట్ ఎక్సలెంట్ బిట్ ఇది. మీరు నోట్ చేసి పెట్టుకుంది కావాలంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఒక బిట్ వచ్చి తిరాల్సింది. మీకు ఏదో ఒక ఎగ్జామ్ రాస్తే మాత్రం డెఫినెట్గా పడే బిట్ అనమాట ఇది. సో మీరు కూడా చెప్పుకోండి ఆన్సర్ ఏదో. యునెస్కో సృజనాత్మక నగరాల వ్యవస్థ UCCN జాబితాలో మన దేశంలోని గ్వాలియర్ మధ్యప్రదేశ్లో ఉంది. మరియు కోజికోడ్ కేరళతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా 55 నగరాలకు చోటు దక్కింది. యునెస్కో సృజనాత్మక నగరాలు UCCN జాబితాలో మన దేశం నుంచి గ్వాలియర్ అనే నగరము, కోజికోడ్ నగరంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా 55 నగరాలు చోటు దక్కితే అందులో 2 మనకి ఇండియాకు రావడం జరిగింది. అభివృద్ధి విధానాల్లో సంస్కృతి సృజనాత్మకతలకు పెద్దపీట వేస్తున్నందుకు గాను ప్రజలు కేంద్రంగా నగరాల అభివృద్ధి ప్రణాళికను అమలు చేయడంతో సరికొత్త అభ్యాసం చేస్తున్నందుకు వీటిని గుర్తిస్తుంటూ యునెస్కో తెలిపింది. అయితే అక్టోబర్ 31న ప్రపంచ నగరాల దినోత్సవం సందర్భంగా ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. ప్రపంచ నగరాల దినోత్సవం ఓకే ఎప్పుడు జరుపుకుంటారంటే అక్టోబర్ 31. మరి 2023 గాను ఇక యునెస్కో సృజనాత్మక నగరాల వ్యవస్థలో ఎన్ని ప్రాంతాలకు చోటు దక్కిందంటే 55కు. ఇండియా నుంచి ఎన్ని అంటే 2. ఆ 2 ఏంటివి అంటే గ్వాలియర్ మధ్యప్రదేశ్ నుంచి, కోజికోడ్ కేరళ నుంచి. అయితే ఇది మ్యూజిక్ సందర్భంగానే ఇది ఒక లిటరేచర్ పరంగా. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి కేరళ అనేది ఎడ్యుకేషన్ ఎక్కువ కాబట్టి లిటరేచర్ విభాగం అని గుర్తుపెట్టుకోండి. మరి గ్వాలియర్ అంటే మీ సంగీతం గుర్తుపెట్టుకోండి, గ్వాలియర్ సంగీతం గుర్తుపెట్టుకోండి. ఓకే మరి ఇది ఒకటి ఓకే రైట్. సంగీత విభాగంలో గ్వాలియర్ను ఏ విభాగం అండి? సంగీత విభాగం గ్వాలియర్ను, సాహిత్యం లిటరేచర్లో కోజికోడ్ను. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మీరు? కోజికోడ్ అంటే కేరళ చలని చదువు వస్తుంది బాగా, ఇక్కడ లిటరేచర్ బాగుందని గుర్తుపెట్టుకోండి మిత్రమా. అదే మాదిరిగా తాజా జాబితాలో కాఠ్మండు నేపాల్, మరి రియో డి జెనీరో లాంటి నగరాలు కూడా దక్కాయి. అయితే కొత్త వాటితో కలిపి UCCN జాబితాలో మొత్తం ఎన్ని దేశాలకు చెందిన 350 నగరాలు చోటు దక్కించుకున్నాయి అంటే మొత్తం 100 దేశాలు. సో 100 దేశాలలో 350 నగరాలకు చోటు దక్కింది. అందులో ఇండియా నుంచి ఇంతవరకు మొత్తం 8 ఉన్నాయండి. సో ప్లీజ్ రిమెంబర్ మొత్తం 100 కంట్రీస్లలో 350 నగరాలు చోటు దక్కించుకుంటే 350 నగరాలలో ఇండియా నుంచి 8 ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనకు యాప్లో మీకు ఈ యొక్క మొత్తం వరల్డ్ హెరిటేజ్ సైట్స్ 42, యునెస్కో సృజనాత్మక నగరాలు 8 మరియు ఇంటాంజిబుల్ కల్చర్ హెరిటేజ్ సైట్ లిస్ట్ 15 ఇవన్నీ కూడా లిస్టు మీకు ఇవ్వడం జరిగింది. కానీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఈ బిట్ మనకి చాలా ఇంపార్టెంట్. సో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలు అంటే 100 దేశాలు వచ్చినాయండి. ఇక 100 దేశాల నుంచి 350 నగరాలు చోటు దక్కించుకోవడం జరిగింది. ఇక 350 నగరాల్లో ఇండియా నుంచి ఎన్ని ఉన్నాయంటే ఈ యొక్క పట్టణాలు నగరాలు 8 ఉన్నాయి. 8 అంటే 100 కంట్రీస్ 350 సిటీస్. 350లో ఇండియా నుంచి 8 సిటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి డెఫినెట్గా అడుగుతారనమాట. మరి ఈ యొక్క ఇండియా నుంచి చూసినట్టయితే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయంటే మొత్తం 42 ఉన్నాయండి. చాలా ఇంపార్టెంట్ మిత్రమా. సో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయంటే 42. ఈ సంవత్సరం 2023లో మన దేశానికి 2 వచ్చాయి, 2 చోటు దక్కింది. ఏంటి ఆ 2 అంటే 41వ వరల్డ్ హెరిటేజ్ సైట్ వచ్చేసి శాంతినికేతన్ వెస్ట్ బెంగాల్,
42వది ఏదంటే హోయసలా టెంపుల్స్ వెస్ట్ మనకు బెంగళూరు అంటే కర్ణాటకలో. అదే మాదిరిగా ఈ యొక్క యునెస్కో సృజనాత్మక నగరాల నుంచి మనకు మొత్తం 8 ఉన్నాయి. 8లో మనకి 2023 2 నగరాలకు వచ్చింది. ఒకటి కోజికోడ్, ఇంకోటి గ్వాలియర్. అదే మాదిరిగా యునెస్కో వచ్చే ఇంకొకటి కూడా ఉందండి, అదేమంటే ఇంటాంజిబుల్ కల్చర్ హెరిటేజ్. ఇంటాంజిబుల్ కల్చర్ హెరిటేజ్ అంటే కనిపించినటువంటి కల్చర్ అనమాట. మొత్తం ఏంటంటే మనకు 15 ఉన్నాయండి. 15 ఇక 15లో రీసెంట్ వచ్చిందంటే గార్బా నృత్యం. సో గార్బా నృత్యానికి రావడం జరిగింది. ఓకే, కాబట్టి 2023లో మనకు ఎక్కువ వచ్చినాయి. ఇక్కడ హెరిటేజ్ సైట్స్ నుంచి 2 వచ్చినాయి, యునెస్కో నగరాల నుంచి 2 వచ్చినాయి, మరియు ఇంటాంజిబుల్ కల్చర్ హెరిటేజ్ నుంచి ఒకటి వచ్చింది. చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తించండి దాన్ని. మరి జిఎస్టీ అమలు పరిచిన తర్వాత ఈ క్రింది వన్లో ఏ నెలలో గరిష్టంగా జిఎస్టీ అమలు జరిగింది, వసూలు జరిగిందంటే సో ఆన్సర్ వచ్చేసి ఏప్రిల్ 2023లో గరిష్టంగా మ్యాక్సిమం జిఎస్టీ పెట్టడం. జిఎస్టీ మనకి ఎప్పుడు అమలు చేసినారంటే సో జూలై 1, 2017 నుంచి. సో జూలై 1, 2017లో ఇక జిఎస్టీని అమలు చేయడం జరిగింది. అప్పటి నుంచి చూసుకున్నట్టయితే గరిష్టంగా అత్యధిక వసూలు ఎప్పుడైందంటే మనకు ఏప్రిల్ 2023. సో అక్టోబర్లో జిఎస్టీ 1.2 లక్షలు కొలిచారాయి. కానీ జిఎస్టీ వసూల పరంగా 2023 ఏప్రిల్లో నమోదైనటువంటి 1.87 లక్షల కోట్ల తర్వాత ఇది అత్యధికం. అంటే ఎక్కువ ఎక్కడంటే ఏప్రిల్ 2023 1.87 లక్షలు. ఆ తర్వాత ఇప్పుడు అక్టోబర్లో ఎంతప్పుడు 1.72 లక్షలు అనమాట. సో మనకి అడిగేది ఏమంటే జిఎస్టీ ఎప్పుడు మనం అమలు పరిచినారు అనొచ్చు అనమాట. ఎప్పుడు జూలై 1, 2017. మరి గరిష్టంగా ఇంతవరకు జిఎస్టీ అమలు పరిచిన తర్వాత గరిష్టంగా ఎప్పుడు వచ్చిందంటే ఏప్రిల్ 2023. ఏప్రిల్ 2023 రెండోసారి ఇప్పుడు అంటే ఇప్పుడు అక్టోబర్ 2023. సో వీటిని కూడా మనకి చాలా ఇంపార్టెంట్ మీరు భావించండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఫ్రెండ్స్ ఇన్ఫార్మ్ చేయండి. మనకి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ఇమ్మీడియట్గా మనం పెట్టిన వెంటనే మీకు పోస్టింగ్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.